భద్రత, సాంస్కృతిక వారసత్వానికి సంరక్షకులు అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో వ్యవసాయం ఒక జీవన విధానమని, అలాంటి వ్యవసాయ రంగం నేడు అకాల వర్షాలు, పెరిగిన పెట్టుబడులు, మార్కెట్ ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, మారిన వాతావరణ ప్రభావం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతులు, కార్మికుల మహాసభలో ఆయన ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు. భారతదేశ ఆర్థిక నిర్మాణంలో వ్యవసాయ భాగస్వామ్యం క్రమంగా తగ్గుతుందని, 2016లో 17.5% కాగా ప్రస్తుతం 14%గా నమోదైందన్నారు. అయినప్పటికీ సగం జనాభా వ్యవసాయ రంగంతోనే ముడివేసుకుని ఉన్నారని తెలిపారు. సమరయోధుల కాలం నుంచి కాంగ్రెస్ కార్మికుల హక్కుల కోసం పోరాడింది అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16, 19, 23, 24, 39, 41, 42, 43, 43A, 54 కాంగ్రెస్ ప్రభుత్వ ప్రేరణతోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రతి గ్రామస్తునికి 100 రోజుల ఉపాధి హామీని కల్పించింది అన్నారు. ఇక ప్రపంచంలోనే ఇది ప్రథమ నిబంధన. ఈ పథకం గ్రామీణుల వేతనాలు పెంచింది, వలసలను తగ్గించింది, వ్యవసాయ రంగానికి తోడ్పాటును అందించింది అని అన్నారు. It is with a heart full of affection and admiration that I stand before you today here in Kozhikode, a land that has shaped the soul of Kerala and India. First, I would like to warmly for coming days, of course, under the able leadership of these kind of leaders, we achieve our goal and target. And we will see to the Price Commission, but we are back in 1965 itself. Our beloved Prime Minister Sri Lal Bahadur Shastri introduced MSP, minimum support price, and my though she might be now you're in charge, she's so warm. I know she frightens, but in fact I'm so happy and I'm getting inspired by the kind of office, construction and maintenance of this Kozhikode for the organization. Like a rope,